సో దీనికి ఏం చేయించిన అంటే వెనకాల టాజిల్స్ పెట్టించా, గమ్మత్తుగా పెట్టించిన తెలుసా, మస్తు ఉంటుంది ఇది టాజిల్స్ అయితే. సౌమ్యారెడ్డి క్లాతింగ్ అండ్ జ్యువెలరీ అనమాట, మందే ఇదంతా. నాకైతే చాలా నచ్చింది, కొనియొచ్చు కదా. మెయిన్గా ఈ శారీ నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే శ్రీదేవి గారు అండి, అబ్బని తీయని దెబ్బ సాంగ్లో తను ఒక శారీ కట్టుకుంటారు, లైట్ బ్లూకి సిల్వర్ కలర్ బ్లౌజ్ అనమాట, స్లీవ్లెస్ బ్లౌజ్. నా దగ్గర పర్చేస్ చేశానంటే మీకు శారీ, బ్లౌజు అండ్ బ్లౌజ్తో పాటు కింద ఫాల్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఎట్ డే టైం అన్నీ అయిపోతున్నాయి. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌమ్యారెడ్డి ఇన్ సౌమ్యారెడ్డి క్లాతింగ్ అండ్ జ్యువెలరీ అనమాట. మెయిన్గా ఈ స్టోర్ స్టార్ట్ చేయడానికి రీజన్ వచ్చేసి మీరే అండి, తెలంగాణ పిల్ల వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అనమాట. చాలామంది అడిగారు నన్ను, జ్యువెలరీ వీడియోస్కి నేను శారీస్ వేర్ చేసినప్పుడు మీరు ఎక్కడ తీసుకుంటున్నారు శారీస్, ఎలా కస్టమైజ్ చేయిస్తున్నారు, మిక్స్ అండ్ మ్యాచ్ ఎలా చేసుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది అడిగారు. నా కోసం నేను ఎంత కేర్ తీసుకొని శారీస్ హ్యాండ్ పిక్ చేసుకోవడం కానీ, శారీస్ తీసుకోవడం కానీ, వాటికి బ్లౌజెస్ కస్టమైజ్ చేయించుకోవడం కానీ, ఎలా చేయించుకుంటే ఎట్లా ఉంటుంది, అండ్ శారీస్లో వచ్చిన బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, అండ్ దానికి మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ ఏ జ్యువెలరీకి ఏ శారీ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా ఆలోచించి వేర్ చేస్తానన్నమాట. సో దట్స్ వై చాలామంది అడుగుతున్నారు. సో మీకోసం కూడా మంచి హ్యాండ్ పిక్ కలెక్షన్ తీసుకొచ్చానమాట. నేను ఎలా వేర్ చేస్తాను, నేను ఎలా స్టైలింగ్ చేసుకుంటాను, అవన్నీ అంటే దానికి తగ్గట్టుగా నేను ఈ స్టోర్ని అయితే డిజైన్ చేశాను అనమాట. సో మన స్టోర్లో మెయిన్గా ఏంటంటే రెడీ టు వేర్ శారీస్ ఉంటాయన్నమాట. సో నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేయించేస్తాను. దీంట్లో ఏంటంటే మళ్ళీ స్కాలపింగ్ అండ్ కొన్నిటికి ఫాల్స్ కూడా కావాలి కదా. సో అవన్నీ స్టిచ్ చేయించేసి రెడీ టు వేర్ అనమాట. సో మీరు బ్లౌజ్ వేసుకొని శారీ కట్టుకొని వెళ్ళిపోవడమే. సో అలా శారీస్ అయితే నేను డిజైన్ చేస్తాను. అంతా ఓన్ డిజైనింగ్ అండి, మొత్తం డిజైన్ చేసి రెడీ టు ఉంటాయి అనమాట. మీరు కట్టుకొని జస్ట్ వెళ్ళిపోవడమే. ఫస్ట్ వచ్చేసి నా శారీ అండి. నాకైతే ఈ శారీ చాలా నచ్చింది. ఇది దీనికోసం నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. సో శారీ ఒక దగ్గర, బ్లౌజ్ ఒక దగ్గర తీసుకున్నాను అనమాట. ఇది నేను ఓన్గా కస్టమైజ్ చేయించుకున్నాను. మెయిన్గా ఈ శారీ నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే శ్రీదేవి గారు అండి, లేట్ శ్రీదేవి గారు, మన ఓల్డ్ హీరోయిన్ శ్రీదేవి గారు. తను ఒక సాంగ్లో లైక్ సినిమా పేరు వచ్చేసి జగదక వీరుడు అతిలోక సుందరి అండి, అబ్బని తీయని దెబ్బ సాంగ్లో తను ఒక శారీ కట్టుకుంటారు, లైట్ బ్లూకి సిల్వర్ కలర్ బ్లౌజ్ అనమాట, స్లీవ్లెస్ బ్లౌజ్. నాకు ఆ కలర్ కాంబినేషన్ నచ్చి నేను ఈ శారీని కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. సో ప్లెయిన్ శారీ అయితే మరీ ఫార్మల్ అయిపోతుంది, దీని మీద చిన్న ఫ్లవర్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా ఆర్గాంజా శారీ తీసుకొని దీనికి ఈ విధంగా వైట్ కలర్ బ్లౌజ్ని హైలైట్ చేశానండి. మరి శ్రీదేవిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, తను స్లీవ్లెస్ వేసింది, మరి నువ్వు ఎందుకు వేయలేదని అడుగుతారు, నాకు తెలుసు. దానికి కూడా రీజన్ చెప్తా. స్లీవ్లెస్ అంటే నాకు కొంచెం ఇష్టం ఉండదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైక్ చేయను. ఇంకోటి ఏంటంటే రెట్రో ఫినిషింగ్ ఇవ్వాలి ఈ శారీకి అని చెప్పేసి నేను ఈ విధంగా కొంచెం పఫ్ స్లీవ్స్ పెట్టేసి కొంచెం ఎల్బో స్లీవ్స్ వరకు పెట్టించాను అనమాట. సో నా ఓన్ డిజైనింగ్ అంతా నాకు చాలా నచ్చింది. ఇది కట్టుకొని నేను ఒక జ్యువెలరీ షూట్కి వెళ్తే అక్కడ చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు, ఎలా కస్టమైజ్ చేయించారని చెప్పేసి. సో మెయిన్ ఇదనమాట రీజన్. సో నేను డిజైన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ఈ శారీ వచ్చేసి నాట్ ఫర్ సేల్ అండి, నాకు చాలా నచ్చింది. సో మీకు కావాలంటే కస్టమైజ్ చేస్తా, ఇదైతే ఆప్షన్ ఉంది. ఓకే, సో ఫస్ట్ శారీ చూద్దాం. సెకండ్ శారీ. ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ అండి, నాకైతే చాలా నచ్చింది. మెయిన్గా కలర్ అనమాట. సో ఇది కలర్ ఇట్లాంటివి మనకి నార్మల్గా దొరకవు, సో దొరికినప్పుడే తీసుకోవాలి. ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ అనమాట, క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఉంది, ముందే చెప్తున్నాను. కానీ చాలా బాగుంటుంది, మీరు ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోతుంది అనమాట. దీనికి ఏంటంటే ఆల్రెడీ స్టిచ్డ్ ఈ విధంగా వచ్చేసింది మనకి లేస్ అనేది. అండ్ దీంట్లో ఏంటంటే మెయిన్గా ఇదండి పళ్ళు వచ్చేసి ఇది 4 ఫోల్డ్స్ ఉంది. ఓపెన్ చేస్తే చాలా పెద్ద ప్రాసెస్, ఓపెన్ చేయట్లేదు. అండ్ రెడీ టు వేర్ బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ అయితే ఈ విధంగా డిజైన్ చేయించా. మీరు అనుకోవచ్చు మీరు పొడు స్లీవ్స్ పెట్టుకున్నారు కదా, దీనికి ఎందుకు హాఫ్ స్లీవ్స్ పెట్టారంటే మెయిన్గా ఈ శారీకి ఏంటంటే హాఫ్ స్లీవ్స్ అయితే కొంచెం ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది, బికాజ్ మనకు ఆల్రెడీ ఇది ఇచ్చేసారు కదా. సో పెద్దగా స్టైలింగ్ వెళ్ళకుండా దీనికి వెళ్ళిపోయి ఒక మంచి పర్ల్ సెట్ వేసుకొని, మంచి పర్ల్ ఇయర్ రింగ్స్, చాంద్బాలీస్ వేసుకున్నారంటే నైట్ పార్టీస్కి సూపర్గా సెట్ అయిపోతుంది. ఇది ఈ స్టోరీ ఈ బ్లౌజ్ డిజైన్ చేయడానికి కానీ, ఈ శారీ పెట్టడానికి మెయిన్ రీజన్ అనమాట. దీనికి ఆల్రెడీ ఈ విధంగా ఫాల్ కూడా స్టిచ్ అయిపోయిందండి. సో బ్లౌజ్ అయితే చాలామంది అడుగుతారు మరి ఏ సైజ్ పెట్టారు ఏంటని అడుగుతారు కదా. ఇదైతే మనకి 34 నుంచి అప్ టు మీరు 42 వరకు అయితే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంతా మీకు ఈ విధంగా లోపల పెట్టించా ఎక్స్ట్రా. ఓకే, మీరు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, ఎక్స్ట్రా పెట్టించేసాను అనమాట. సో హ్యాపీగా ఫిట్ అయిపోతుంది. అండ్ వెనకాల వచ్చేసి ఈ విధంగా టాజిల్స్ పెట్టించాం. మనకి రెడీమేడ్కి అయితే ఇంత కేర్గా అయితే ఎవరు చేయరు. నేను మాత్రం ప్రతి ఒక్కళ్ళకి
ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని ఉంటాయి కదండీ! మనకి ఎంత ఫాలింగ్ ఉండాలి, ఎంత కేర్ ఉండాలి. మనం రోజంతా కట్టుకుంటాం కదా! సో, అలా ఉండాలని చెప్పేసి శారీస్ గూడా నేను ఫాలింగే తీసుకొచ్చాను. నేను ఎలా వేర్ చేస్తానో, నేను ఎలా లుక్ అపియరెన్స్ ఉంటుందో మీకోసం అలా తీసుకొచ్చాననమాట. అంత కేర్‌గా అయితే డిజైన్ చేయించాను. ఓకే. ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 3050 రూపీస్ అండి. ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ శారీ అండి. ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట. సో, ఇదొచ్చేసి కాటన్ సిల్క్ లాగా ఉంటుంది. కట్టుకుంటే ఖచ్చితంగా బాడీ హగ్గింగ్ ఉంటుందనమాట. సో, ఈ కాంబినేషన్ మీకెక్కడా దొరకదు. అంటే చాలా తక్కువ దొరుకుతుంది. మెయిన్‌గా ఈ శారీ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. బ్లాక్ అండ్ ఈ గ్రీన్ అయితే మనకు దొరకదు. సో, ఇక్కడొచ్చేసి టెంపుల్ డిజైన్ ఇచ్చేసి బార్డర్ ఈ విధంగా ఉంది చూడండి. మంచి ఈ విధంగా జరీ బార్డర్ లాగా ఇచ్చేసారు. దీనికి పళ్ళు ఏంటంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇంతే సింపుల్ పళ్ళు. సో, దీని బ్లౌజ్ వచ్చేసి నేను ఈ విధంగా డిజైన్ చేశాననమాట. యాక్చువల్‌గా శారీలో వచ్చేసి మనకి ఈ విధంగా చెక్స్ లాగా వచ్చింది. సో, నాకది నచ్చలేదు. దీనికి ఈ విధంగా బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా లైన్స్ ఉంటే బావుంటుంది. కొంచెం లుక్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకొని దీనికి ఈ విధంగా బార్డర్ వేయించానండి. మనకి శారీ బార్డర్ ఏ విధంగా ఉందో అదే విధంగా బార్డర్ వేయించాను. వెనకాల వచ్చేసి ఈ విధంగా టాజిల్స్ పెట్టించాను. అండ్ ఈ బ్లౌజ్ కూడా మీరు 34 నుంచి అప్ టు 42 వరకు మీరు వేసుకోవచ్చనమాట. సో, అలా డిజైన్ చేయించాను. అండ్ దీనికి ఫాల్ కూడా స్టిచ్ అయిపోయిందండి ఆల్రెడీ. సో, మీరు ఇప్పుడు ఇది పర్చేస్ చేసుకొని కట్టుకొని వెళ్ళిపోవడమే అనమాట. అంత మంచిగా డిజైన్ అయితే చేయించాను. సో, మంచి క్రేజీ కాంబినేషన్ శారీ అండి. అస్సలు మిస్ అవ్వకండి. నా దగ్గర కూడా ఒకటే పీస్ ఉంది. నాకు చాలా నచ్చింది. అండ్ మెయిన్‌గా మన స్టోర్‌లో దొరికేది ఏంటంటే హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ అనమాట. సో, మీకు నార్మల్‌గా అంటే వేరే బయట రెగ్యులర్‌గా షాప్‌లలో అయితే దొరకదు. సో, నేను చూసి తీసుకొస్తున్నాను మీకోసం స్పెషల్‌గా. నా కోసం నేను ఎంత కేర్ తీసుకుంటున్నా మీకోసం కూడా ఇప్పుడైతే కేర్ తీసుకుంటున్నాను అనమాట. సో, ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 3050 రూపీస్ ఉందండి. ఇంకోటేంటంటే మీరు శారీ తీసుకున్న తర్వాత దానికి బ్లౌజ్ కుట్టియడం, ఫాల్ కుట్టియడం ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి కదండీ. నా దగ్గర పర్చేస్ చేశారంటే మీకు శారీ, బ్లౌజు అండ్ బ్లౌజ్‌తో పాటు కింద ఫాల్ కూడా వచ్చేస్తుందనమాట. ఎట్ డే టైమ్ అన్నీ అయిపోతున్నాయి. జస్ట్ మీరు ఒక పెట్టికోట్ చూసుకున్నారంటే హ్యాపీగా వేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ శారీ అండి. నాకైతే ఈ శారీ చాలా చాలా నచ్చింది. సో, నేను తెచ్చినప్పుడే చెప్పాననమాట మా హస్బెండ్‌కి నేను ఇది ఉంచేసుకుంటా అంటే, అవసరం లేదు నీకు చాలా ఉన్నాయి సేల్ చేశాను అనమాట. సో, ఇది నేను మిస్ చేసుకుంటాను. బట్ ఇదైతే చాలా చాలా బాగుందండి. నాకు చాలా నచ్చింది. మెయిన్‌గా ఏంటంటే దీని కాంబినేషన్ అండి. ఇంత డార్క్ గ్రీన్ పైన మనకి ఈ విధంగా పిచ్ వై ప్రింట్స్ అనమాట. ఇది ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ విధంగా మంచి కంచి బార్డర్ లాగా వచ్చేసింది. సో, పైన వైపు కింద వైపు సేమ్ బార్డర్ ఇచ్చేసారు. దీన్ని ఏంటంటే మెయిన్‌గా పళ్ళు ఈ విధంగా వస్తుందండి. ఒక్క నిమిషం ఇటు చూపిస్తా పళ్ళు. సో, పళ్ళు ఈ విధంగా లైన్స్ వస్తుందనమాట. చాలా బాగుంటుంది. సో, మీకు ఓపెనింగ్ వీడియో కావాలి అంటే మీరు వీడియో కాల్‌లో కూడా చూసుకోవచ్చు. వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. సో, దీని బ్లౌజ్ ఏంటంటే ఈ విధంగా డిజైన్ చేశామండి. సో, దీనిలో ఏంటంటే లైన్స్ బ్లౌజ్ లాగా వచ్చింది. సో, నాకు అంత పెద్దగా నచ్చలేదు. దీనికి ఈ విధంగా డిజైన్ చేశాననమాట. ఇంకోటి ఏంటంటే ఇది బ్లౌజ్ మీరు వేరే దానికి కూడా వేసుకునేలాగా నేను స్టిచ్ చేయించాననమాట. సో, వెనకాల వచ్చేసి ఈ విధంగా బాదం షేప్ డిజైన్ అయితే పెట్టించానండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వచ్చింది. ఇది కూడా మీరు అప్ టు 34 నుంచి 40 వరకు అయితే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. కొనియొచ్చు కదా! ఓకే. సో, దీనిలో ఏంటంటే దీనిలో ఏంటంటే ఫాల్ కూడా ఈ విధంగా స్టిచ్ అయిపోయిందండి. ఓకే. ప్రైస్ వచ్చేసి ఇది 4400 అండి. అన్నీ స్టిచ్ అయిపోయినాయి అనమాట. రెడీ టు వేర్ శారీ. ఓకే. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ అండి. ఇప్పటివరకు అన్నీ మనం ఫ్యాన్సీస్ అలా చూసాం కదా! ఇప్పుడేంటంటే పట్టు శారీ అనమాట. సో, ఇది కొంచెం నాకు చాలా కొంచెం అని కాదు చాలా నచ్చింది. కలర్ డిఫరెంట్ ఉంది. ఇది ఇంగ్లీష్ కలర్ అనమాట. దీనికేంటంటే మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా పింక్‌లో వచ్చింది ఈ విధంగా. సో, ప్రీమియం రేంజ్ శారీ ఇది. పళ్ళు అయితే ఈ విధంగా డిఫరెంట్ వచ్చేసి ఈ విధంగా మనకి టాజిల్స్ కూడా ఇచ్చేసారు. దీనిలో ఏంటంటే నాకు నార్మల్‌గా పట్టు శారీకి ఎట్లా వస్తుందో టిష్యూ బ్లౌజ్ లాగా వచ్చింది. బట్ నాకు నచ్చలేదనమాట. సో, దీనికోసం ఏంటంటే నేను ఈ విధంగా డోలా సిల్క్ బ్లౌజ్‌ని ఈ విధంగా పీకాక్స్ వచ్చినాయి. నేను డిజైన్ చేయించాను. వెనకాల వచ్చేసి ఈ విధంగా డిజైన్ వచ్చిందండి. చాలా చాలా దగ్గరుండి ఇది డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో, ఒక్కసారి వెనకాల బ్లౌజ్ చూడండి. నెక్ వచ్చేసి ఈ విధంగా డీప్ ఇచ్చేసి ఇవి మన జిల్లెడు పూలనమాట. సో, అలా డిజైన్ అయితే ఉన్నాయి. చాలా దగ్గరుండి ప్రేమతో కుట్టించుకున్నా. సో, డిజైన్ చేయించాను అనమాట. నాకైతే చాలా నచ్చింది. సో, ఇది కూడా అండి దీనికి ఏంటంటే ఇది పట్టు కాంబినేషన్ కాబట్టి నేను డోలా సిల్క్ వెళ్ళిపోయాను అనమాట. సో, ఇదైతే మీరు ఈ బ్లౌజ్‌ని మీరు వేరే దానికి కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనేంటంటే దీని మీద కాంబినేషన్ సెట్ అయిపోయింది. మీరు ఏదన్నా పెళ్ళి ఉందనుకోండి డైరెక్ట్‌గా ఇది శారీ వేర్ చేసుకొని వెళ్ళిపోవడానికి అనమాట. దీనికి కూడా మనకి ఫాల్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిందండి. రెడీ టు వేర్ శారీ.
ప్రైస్ కోసం స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే నేను ప్రైస్ చెప్పేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి, పేస్టల్ కలర్. ఇది కూడా స్పేస్ సిల్క్ శారీ అనమాట. దీనికి ఏంటంటే ఈ విధంగా క్రోషియల్ లేస్ ఇచ్చేసారు అండ్ ఈ విధంగా స్టోన్స్ అండ్ పర్ల్స్ వచ్చేసింది. చాలా నచ్చింది ఈ శారీ తీసుకునేటప్పుడు. చెప్పాను కదండి, హ్యాండ్ పికెట్ కలెక్షన్ అనమాట. ఏదో అందరి స్టోర్లాగా బల్క్లో వెళ్ళి అట్లా కాదు, నాకు ఏది నచ్చితే అది తీసుకురావడం, దానికి బ్లౌజ్ కస్టమైజ్ అయిపోయించడం, ఇదే డ్యూటీ, ఇదే ఇష్టం అనమాట. సో అట్లా అనమాట. దీనికి ఏంటంటే బ్లౌజ్ ఇదే కలర్లో వచ్చింది. నాకు అనిపించింది మోనోటోన్కి వెళ్ళిపోతే అంత లుక్ రాదేమో అనిపించింది. అంటే అట్లా వేసుకొని చూస్తే అట్లా అనిపించింది, లైక్ మ్యానిక్విన్ వేసిన అట్లా అనిపించింది. సో నేనేం చేసిన అంటే దీనికి టిష్యూ బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేసిన అండి. సో ఇదంతా టిష్యూ బ్లౌజ్ అనమాట. వెనకాలంతా ఈ విధంగా లైక్ ఈ షేడ్కి మ్యాచ్ అయ్యేలాగా చేశాను. ఇంకోటి ఏంటంటే ఈ బ్లౌజ్ని మీరు వేరే దానికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, అలా డిజైన్ చేశాను అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ కాంబినేషన్. ఎస్పెషల్లీ ఇది వచ్చేసి ఎల్బో స్లీవ్స్ లాగా పెట్టేశాను, ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్ డిజైనింగ్ అనేది మనకి ఎక్కువ కనిపించాలని చెప్పేసి. హాఫ్ వెళ్ళిందంటే మనకు అది డిజైన్ అర్థం కాదు, సో అందుకే ఫుల్ పెట్టేశాను అనమాట. ఇక్కడ కూడా ఇచ్చేసాను. చాలా బాగుంది, ప్రిన్సెస్ కట్లో వచ్చేసింది. ఇది కూడా మీరు అప్ టు 34 నుంచి 42 వరకు అయితే పెట్టుకోవచ్చు. వెనక లోపల ఇంత ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ 1 ఇంచ్ పైనే ఉంటుందండి. 2 సైడ్స్ ఉంటుంది. ఇది వెనకాల వచ్చేసి ఈ విధంగా మనకి రౌండ్ నెక్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. సో చాలా క్యూట్ ఉండే, ఫస్ట్ చూడగానే క్యూట్ ఉండే, మస్తు అనిపించిండే. ఈ శారీ ప్రైస్ వచ్చేసి వెరీ వెరీ బడ్జెట్ అండి. బ్యూటిఫుల్ శారీ, బడ్జెట్లో వచ్చేస్తుంది 4400 అనమాట. ఇంక్లూడింగ్ అన్నీ అండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసింది, ఫాస్ట్ స్టిచ్చింగ్ అన్నీ అయిపోయినాయి అనమాట. రెడీ టు వేర్, తీసుకొని వేసుకొని వెళ్ళిపోవడమే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ శారీ అండి, చాలా చాలా ప్రేమతో తీసుకొచ్చాను అనమాట ఈ శారీని అయితే. ఇది ప్యూర్ ఆర్గాంజా శారీ అనమాట. ఎంత సాఫ్ట్ ఉంటుందంటే మీరు ఒక డే అంతా భరించవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్నా కదా, ఇది కూడా ప్యూర్ ఆర్గాంజానే. సేమ్ ఇది కూడా ప్యూర్ ఆర్గాంజానే, బట్ బనారసి వీవింగ్ అనమాట. సో దీనికి ఏంటంటే చిన్నగా ఈ విధంగా పైపింగ్ వచ్చింది, ఈ విధంగా పైపింగ్ వచ్చేసింది అనమాట. సో దీని కాంబినేషన్లోనే ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసింది. నేను అనుకున్నాను దీనికి వేరే బ్లౌజ్ డిజైన్ చేస్తే బాగుంటుందేమో అని, బట్ నాకేమనిపించింది అంటే ఆల్రెడీ ఇది చాలా, మీకు ఒక్కసారి లుక్ చూపిస్తా అయితే అర్థమైపోతుంది. ఓకే, ఆల్రెడీ ఇంత వీవింగ్ వచ్చేసింది. దీనికి ఇంకా వేరే ఏదైనా వేస్తే చాలా అంటే గాడిగా అయిపోతుంది, ఓవర్గా అయిపోతుంది అని చెప్పేసి నేను దీంట్లో డోలా సిల్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించా అండి. సో డోలా సిల్క్ బ్లౌజ్ అనమాట. దీనికి ఈ విధంగా బార్డర్ ఏ విధంగా వచ్చిందో అదే బార్డర్ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ లోపల మీకు 1.5 ఇంచ్ అయితే ఉంటుందండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. దీనికి ఏంటంటే ఇది శారీ చాలా హెవీగా ఉంది కాబట్టి సింపుల్ నెక్, ఈ విధంగా నెక్ ఇచ్చేసి వెనకాల కూడా స్క్వేర్ నెక్ ఇచ్చేసి ఈ విధంగా చిన్న టాజిల్స్ పెట్టించాను అనమాట. ఎక్కువ గాడీగా వద్దు, సింపుల్ వేర్ శారీ. దీనికి ఒక మంచి పర్ల్ సెట్ వేసుకున్నా, లేదు అంటే సీజెడ్ సెట్ వేసుకున్న నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. ఒక మంచి సీ బ్లూ కలర్ అనమాట. సో ప్రైస్ వచ్చేసి ఇది ఇంక్లూడింగ్ అన్నీ అండి, ఫాల్, పీకో, బ్లౌజ్ అంతా కలిపేసి మనకి 4400 వచ్చేసింది. బ్యూటిఫుల్ సారీ, నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. అండ్ ఇవన్నీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఉన్నాయి, రీస్టాక్ అయితే కావు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ పిక్డ్ అనమాట, మళ్ళీ ఎక్కడ కూడా దొరకవు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ టిష్యూ శారీ అండి. నాకైతే ఈ శారీ చాలా నచ్చింది. బేసిక్గా బ్లూ షేడ్ అనమాట, లైట్ సిమెంట్ బ్లూ ఉంటుంది కదా ఆ షేడ్. టిష్యూ వచ్చింది, ఈ విధంగా బనారసి వీవింగ్ వచ్చింది. సో ఇది లైన్స్ ఇట్లా ఉందనమాట, మనకి పొడుగు లైన్స్ ఉంది. మీరు వేసుకుంటే కూడా సన్నగా కనిపిస్తారు, స్లిమ్గా. అండ్ ఇది కూడా పార్టీ వేర్ అండి. దీనిది ఈ మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది అండ్ టాజల్స్ ఇచ్చేసారు. సో దీనికి బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ బ్లూలో వచ్చేసింది. నాకు అనిపించింది ఇది వేసుకుంటే ఖచ్చితంగా రన్నింగ్ ఉంటుంది, దీనికి అంత వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి నేను ఏం చేసిన, దీనికి ఈ విధంగా డిజైన్ చేయించాను అనమాట. టిష్యూ బ్లౌజే ఈ విధంగా, దీంట్లో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ ఫ్లవర్ వచ్చేలాగా. అండ్ ఈ బ్లౌజ్ మీరు ఇంకా వేరే దానికి కూడా యూజ్ అయ్యేలాగా డిజైన్ చేయించిన అనమాట. సో టిష్యూనే మీరు దేనికైనా వేసుకోవచ్చు. వెనకాల వచ్చేసి ఈ విధంగా టాజిల్స్ అండ్ నెక్ చూడండి ఈ విధంగా లైక్ సమ్ డిఫరెంట్గా ఇలా పెట్టించాను అనమాట. సో ఇది కూడా మనకి సైజ్ వచ్చేసి 34 నుంచి 42 వరకు అయితే వేసుకోవచ్చు అనమాట. సో చాలామంది అనుకుంటారు మేము 30 ఉన్నాం 32 ఉన్నాం అంటే. సో హ్యాండ్స్ నుంచి ఈ విధంగా చిన్నగా ఒక స్టిచ్ వేసుకున్నారంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ప్రిన్సెస్ కట్ కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది. సో ప్యాడ్ అయితే నేనేం పెట్టించలేదండి. సో మీకు కావాలి అంటే ఫ్యూచర్లో కస్టమైజ్ చేపిస్తాను అంతే. ఇది కూడా రెడీ టు ఉందండి, బ్లౌజ్ ఉంది, ఫాల్ ఉంది, రెడీ టు శారీ. ప్రైస్ వచ్చేసి 4400. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ శారీ అండి, మంచి పర్పుల్ షేడ్ అనమాట, వైన్ టు పర్పుల్ షేడ్. సో ఇది మార్కెట్లో ట్రెండ్ అవుతుంది ఈ శారీ అయితే. దీంట్లో ఏంటంటే మనకి ఈ విధంగా పిచ్వై వీవింగ్ వచ్చింది, మీరు చూసుకుంటే ఇదంతా వీవింగ్ అనమాట. సో వీవింగ్ ఉంది, ఈ విధంగా చిన్నగా పైపింగ్ ఇచ్చేసి సమోసా బార్డర్ని ఇచ్చారు. ఇవేంటంటే ల్యూరెక్స్ లైన్స్.
దీంట్లో ఏంటంటే ఇదే బ్లౌజ్ వచ్చిందండి మనకి పిచ్వాయి ప్రింట్స్ ఉన్న బ్లౌజ్ అనమాట. ఇది వీవింగ్ బ్లౌజే. సో దీనికి ఏం చేయించిన అంటే వెనకాల టాజిల్స్ పెట్టించా, గమ్మత్తుగా పెట్టించిన తెలుసా, మస్తు ఉంటుంది ఇది టాజిల్స్ అయితే. సో ఈ విధంగా డిజైన్ చేయించాను అనమాట. లైక్ మనకి రాజస్థానీ స్టైల్ ఉంటుంది కదా, ఈ విధంగా డిజైన్ చేయించాను. అండ్ దీనికి కూడా ఏంటంటే స్లీవ్స్ చిన్నగా పెడితే మరీ అంటే ఈ డిజైన్ అర్థం కాదేమో అని చెప్పేసి పొడవు పెట్టించాను అనమాట. మీరు ఈ బ్లౌజ్ని వేరే దానికి కూడా మ్యాచ్ అయ్యేలాగా. ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి 3500 అండి. ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ మంచిద్దాం. నెక్స్ట్ వచ్చేసి టస్సర్ శారీ అండి. ఇది టస్సర్ అనమాట. కాకపోతే ఏంటంటే ఫుల్ వీవింగ్ అండి. క్లాత్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మంచి బాడీ హగ్గింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన శారీ అన్ని బాడీ హగ్గింగ్ అయితే ఉంటాయి అనమాట. మంచి ఫాలింగ్ ఉంటాయి. మీరు ఒక రోజంతా వేసుకోవచ్చు. నేను ముందే చెప్పానండి, నేను ఎలా వేర్ చేస్తానో, నాకు ఎంత కంఫర్ట్ ఉంటే వేర్ చేస్తానో అలాంటి శారీసే తీసుకొచ్చాను మీకోసం, మీకు హ్యాపీగా వేర్ చేయడానికి అనమాట. సో ఇది ప్యూర్ టస్సర్ శారీ. ఇదేంటంటే మొత్తం మనకి ఈ విధంగా పైతాని వీవింగ్లో వచ్చింది. బ్లౌజ్ కూడా పైతాని వీవింగ్లో వస్తే నేను వేరే దానికి వెళ్దాం అనుకున్నా. బట్ ఏమనిపించిందంటే దీనికి ఇంత వీవింగ్ వచ్చింది కదా, ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఈ బ్లౌజే స్టిచ్ చేయించాను అనమాట. సో ముందంతా మనకి ఇది వీ నెక్ లాగా వచ్చేసింది. వెనకాల వచ్చేసి ఈ విధంగా హై నెక్ లాగా పెట్టించాను అనమాట. దీనికి ఈ లుక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది, అందుకే ఈ విధంగా పెట్టించాను. సో ఫుల్ స్లీవ్స్, 3/4 స్లీవ్స్ అనమాట. దీనికి ఏంటంటే మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా లైన్స్ వచ్చేసి పెద్దగా ఈ విధంగా పైతాన్ ఇది ఇచ్చేసారు. ఒక్కసారి నేను అది చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. సో ఈసారి పళ్ళు ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, పళ్ళు ఈ విధంగా వచ్చేసి టాజిల్స్ వచ్చేసినాయి. శారీ ఏంటంటే మొత్తం వీవింగ్ అయితే ఉందండి. ఇదంతా వీవింగే. వెనకాల సైడ్ చిన్న బూటా ఇచ్చేసారు. దీనికి ఈ విధంగా బ్లౌజ్ డిజైన్ చేయించాను. ఈ బ్లౌజ్ కూడా మీరు అప్ టు 34 నుంచి 42 వరకు అయితే వేసుకోవచ్చు. శారీ ప్రైస్ వచ్చేసి 3500. ఈ శారీ అయితే కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్కి మనకి ప్యారెట్ గ్రీన్కి మధ్యలో ఉందండి కలర్. ఇట్లా కొట్టొచ్చే కలర్ అయితే కాదు, మంచి మోనోటోన్ కాంబినేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి వెరీ వెరీ లైట్ వెయిట్ స్పేస్ సిల్క్ శారీ అండి. ఇదేంటంటే మస్తు ప్లెయిన్గా వచ్చేసింది అనమాట. ప్లెయిన్గా వస్తే నేను ఈ విధంగా స్కాలపింగ్ చేయించిన, దానివల్ల ఫాల్ అయితే వేయడానికి రాలేదు. సో అవసరం కూడా లేదు. చాలా ఫాలింగ్ అయితే ఉంటుంది, బాడీ హగ్గింగ్ ఉంటుంది. సో ఈ శారీకి ఇది మంచి సియాన్ టు మనకి సీ గ్రీన్ షేడ్ లాగా వచ్చిందనమాట. దీనికి అపోజిట్ వెళ్ళిపోతే అస్సలు సెట్ అవ్వట్లేదు. సో నేను ఏం చేసిన అంటే దీనికి ఈ విధంగా మోనోటోన్ లాగా కొంచెం దీనికి టిష్యూ లాగా ఎన్హాన్స్ చేయించిన అనమాట బ్లౌజ్ని. సో ఈ విధంగా టిష్యూ బ్లౌజ్ వచ్చేసింది. దీనికి కూడా ఏంటంటే మనకి శారీకి ఇది శారీలో సిల్వర్ షైన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా సిల్వర్ షైన్ వచ్చేలాగా ఈ విధంగా డిజైన్ చేయించిన అనమాట. మస్తుంది, వేసుకుంటే మంచి లుక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా పార్టీ లుక్ అండి ఇది. సో ఈ శారీ వేసుకొని ఈ విధంగా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారంటే ఇంకా పార్టీకి వెళ్ళిపోవచ్చు, ఇంకేం అవసరం కూడా లేదు. ఇది కూడా మనకు అప్ టు 34 నుంచి 42 వరకు అయితే ఉంటుందన్నమాట లోపల గేజ్ అనేది. సో మీరు వేసుకోవచ్చు, కొంచెం స్టిచ్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు అది తీసుకోవచ్చు కూడా. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3050 రూపీస్ అండి. చాలా బాగుంది శారీ అయితే, అస్సలు మిస్ చేసుకోకండి. మంచి షేడ్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిల్కే. ఇంతకుముందు ఫస్ట్ శారీ చూసారు కదా, సేమ్ అదే అండి. దానికి ఏంటంటే లేస్ వేయడం వల్ల అది కొంచెం హెవీ వెయిట్ అయిపోయింది. ఇదేంటంటే లేస్ లేకుండా నేను ఈ విధంగా స్కాలపింగ్ చేయించిన అనమాట. సో ఇదైతే మంచి షేడ్ అండి, లైక్ నెమలి గ్రీన్, కృష్ణ గ్రీన్ అంటారు కదా, ఆ షేడ్ అనమాట. సో దీనికి కూడా అంతే, ఇంతకుముందు శారీ లాగా స్కాలపింగ్ చేయించడం వల్ల ఫాల్ అయితే వేయడానికి రాదు కూడా. సో వేపిస్తే దాని లుక్ కూడా పోతుంది. సో దీనికి ఏంటంటే ఇది డార్క్ షేడ్ కాబట్టి ఈ విధంగా కొంచెం డోలా సిల్క్ మీద ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ది నేను డిజైన్ చేయించిన అనమాట. ఇది వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజ్కి ఈ విధంగా కింద పైపింగ్ లాగా వచ్చిందండి, అలా స్కాలపింగ్ లాగా వచ్చిందనమాట. సో అదే ఉంచేసిన. ఈ బ్లౌజ్ ఏంటంటే మీరు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్లెయిన్ శారీకైనా వేసుకోవచ్చు, ఏ డిజైనర్ శారీకైనా వేసుకోవచ్చు. వెనకాల వచ్చేసి ఈ విధంగా టాలిల్స్ వచ్చినాయి. అండ్ వెనకాల డిజైన్ కూడా డిఫరెంట్గా ఈ విధంగా స్టార్ అంటారా, అట్లా డిజైన్ చేయించినాం అనమాట. ఇది కూడా మీరు అప్ టు 34 నుంచి 42 వరకు అయితే వేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే చాలా చాలా యూనిక్గా ఉంది ఈ శారీ. ఓకే, ఈ శారీ ప్రైస్ కూడా 3050 రూపీస్ అండి. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. మీరు డెఫినెట్గా వేసుకున్న తర్వాత చెప్పేస్తారా, అంత మంచి కలెక్షన్ అనమాట. సో మన దగ్గర ఈ శారీసే కాకుండా ఇవి రెగ్యులర్ శారీస్ కూడా ఉన్నాయండి. సో మీకు దీంట్లో కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా తీసుకొస్తాను. అండ్ ఇవే కాకుండా మన దగ్గర ఫ్రాక్స్ ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్స్, పార్టీవేర్ ఫ్రాక్స్. సో
సో లెహెంగాస్ ఉన్నాయి, పట్టు లెహెంగాస్ కూడా ఉన్నాయి. రాను రాను అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియోస్లో ఆ కలెక్షన్ తీసుకొస్తాను అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్లో ఉన్నాయి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఆ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండి, మోర్ వీడియోస్, మోర్ అప్డేట్స్. మీరు ఇన్స్టాలో ఫాలో అయ్యారంటే ఇన్స్టాలో కూడా నేను రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇది సౌమ్యారెడ్డి స్టార్ట్ అవ్వడానికి రీజన్ అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ హ్యాపీనెస్ని అండ్ ఈ కలెక్షన్ని. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా ఒక లైక్ ఇచ్చి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ చాలా బూస్టప్ ఉంటుంది. ఇంకా ఇలాంటి కలెక్షన్ తీసుకోవడానికి నాకు చాలా చాలా మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే కామెంట్ చేయండి నా శారీస్, నేను డిజైన్ చేసిన శారీస్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, షేర్ కూడా చేయండి. ఎవరైతే రెడీ టు వేర్ శారీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నెక్స్ట్ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇన్ని యూజెస్ ఉన్నాయి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సౌమ్యారెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సౌమ్యారెడ్డి. బాయ్ బాయ్.